Hello friends, in this video we are going to discuss mathematics part B. మనందరికీ తెలుసు పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సో ఇంతకుముందు ప్రీవియస్ ఎస్ఏ వన్లో పార్ట్ బికి ఓన్లీ 10 మార్క్స్ వెయిటేజ్ ఉండే స్టూడెంట్స్, కానీ ఇప్పుడు వెయిటేజ్ ఈజ్ మోర్ 20 మార్క్స్. సో డోంట్ నెగ్లెక్ట్ పార్ట్ బి, యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ టైమ్ ఆన్ పార్ట్ బి ఆల్సో స్టూడెంట్స్. స్టూడెంట్ డిస్క్రిప్షన్ పార్ట్లో మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ ఉన్నాయి. ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ దట్. Let us discuss the first question. Which of the following is a non-terminating decimal? Non-terminating decimal అంటే డివిజన్ ఎండ్ అవ్వదు. ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ అనేది మనం తెలుసుకోవాలి. డినామినేటర్లో 2 పవర్ ఆఫ్ m 5 పవర్ ఆఫ్ n ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్, డివిజన్ ఎండ్ అవుతుంది. ఒకవేళ డినామినేటర్లో ఈ రెండు ఫ్యాక్టర్స్ కాకుండా వేరే ఏదన్నా పవర్ ఉంటే 2 పవర్ ఆఫ్ m 5 పవర్ ఆఫ్ n రూపంలో కాకుండా ఏదైనా ఉంటే డినామినేటర్లో ఈ రెండు కాకుండా దాన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. డినామినేటర్లో 2 ఉంది, సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 స్క్వేర్, సో 2 స్క్వేర్ కాబట్టి అది కూడా టర్మినేటింగ్ డెసిమల్. 5 ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 1, ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మినేటింగ్ డెసిమల్, వేరస్ డినామినేటర్ ఈస్ 3, so it is a non-terminating decimal. So correct option for this question is option B, 2021/13. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. log 16 బేస్ 2. సో log 16 బేస్ 2 అంటే log 2 పవర్ ఆఫ్ 4 గా రాసుకోవచ్చు. 16 అన్న 2 పవర్ ఆఫ్ 4 అన్న ఒకటే స్టూడెంట్స్. log a పవర్ ఆఫ్ m ని m log a గా రాసుకోవచ్చు. పవర్ ఇక్కడ ఉంటే పవర్ ముందుకు తీసుకురావాలి లాగర్థమ్స్. సో ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ log 2 బేస్ 2. సో మనందరికీ తెలుసు log 2 బేస్ 2 వాల్యూ ఇస్ 1, సో 4 into 1 is 4. సో log 2 బేస్ 2 అన్న log a బేస్ a అన్న వాల్యూ 1, సో యూ హ్యావ్ టు నో దట్. So correct option for second question is option B, 4. LCM of prime factors of 12 is 6. What is the remainder if 5 divides any perfect square? ఏదైనా perfect square ని 5 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఐదర్ 0 అయినా వస్తుంది ఆర్ 1 ఆర్ 4. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ విల్ బి డి. ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ A, B, C are 3 sets, A union B is equal to A union C, A intersection B is equal to A intersection C, then obviously A will be equal to B will be equal to C. So correct option for this question is A. If A is set of even numbers and B is set of odd numbers, then A and B are disjoint set. ఎందుకు అంటే స్టూడెంట్స్, ఏలో బిలో ఏం కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ అనేది ఏంటి, ఈవెన్ నెంబర్స్. మనందరికి తెలుసు ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 సో ఆన్. ఆడ్ నెంబర్స్ బి అనేది సెట్ ఉంది, దానికి ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5 7 9 సో ఆన్. సో ఇందులో ఏ బి ఈవెన్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్లో ఇలాంటి కామన్ నంబర్స్ ఉండవు కాబట్టి ఇంటర్సెక్షన్ ఉండదు. ఇంటర్సెక్షన్ ఉంటే అవి జాయింట్ సెట్స్, దీన్ని జాయింట్ సెట్స్ అంటాము. ఇక్కడ ఇంటర్సెక్ట్ లేనే లేదు ఇంటర్సెక్షన్ పార్ట్, ఎందుకంటే ఏ ఎలిమెంట్స్ ఆర్ ఏ నంబర్స్ దే ఆర్ నాట్ ఇన్ కామన్. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డిస్జాయింట్ సెట్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3x స్క్వేర్ ప్లస్ 5. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఆర్. సో 6ని కాన్స్టెంట్ని ఎప్పుడు x స్క్వేర్ కోషన్తో మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 5 6 1s are 6, 6 minus 1 is 5. సో మనము దీన్ని x స్క్వేర్ ప్లస్ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ అంటాం స్టూడెంట్స్. 5xని 6x మైనస్ 1x మైనస్ 6గా రాసుకోవాలి. ఎప్పుడు 3 టర్మ్స్ని 4 టర్మ్స్ వేసుకున్నాక ఫస్ట్ 2 ఒక పేరు, సెకండ్ 2 ఒక పేరు, ఈ విధంగా తీసుకొని ఫస్ట్ 2లో x కామన్ తీసుకుంటే x ప్లస్ 6, సెకండ్ 2లో 1 కామన్ తీసుకున్నా x ప్లస్ 6 వస్తుంది, ఎందుకంటే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఇస్ నెగిటివ్ కాబట్టి. సో ఇన్ బోత్ కేసెస్ x ప్లస్ 6 కామన్ ఉంది కాబట్టి x మైనస్ 1, జీరోస్ కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ విత్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అక్కడ పోతే ప్లస్ 1. సో కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ minus 6 and 1, minus 6 and 1. So option B is the correct answer for 9th question. Next question. Product of zeros of the polynomial 2x cube minus 8x square plus 5x minus k is minus 6. So product of zeros formula తెలుసు మనకి cubic polynomial కి, it is minus d by a is given as minus 6. ఇక్కడ d value ఏమో k, so minus k by a ఏమో 2 which is minus 6. Division goes to that side will become multiplication. Minus k is equal to minus 12, k will become 12. So correct option ఏంటి అంటే option A. Which of the following is a Pythagorean triad? So 6 8 10 is a Pythagorean triad students. మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని Pythagorean triads, we have to by heart. అవి ఏంటో కూడా చెప్తాను. బేసిక్ ట్రయాడ్స్ ఇవి 3 4 5
It will be helpful in many chapters in maths. 3, 4, 5, 6, 8 and already ఉంది. 12, 13, 5, 24, 25, 7, 6, 8, 10. So these three are the extra trigonometric triads one has to remember. Triangle ABC is similar to triangle DEF. Angle A is 50, then angle E plus angle F is 130. ఎందుకు 130 అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చి ఒక యాంగిల్ ఇచ్చాడు అనుకో సిమిలారిటీలో, సో మిగతా రెండు యాంగిల్స్ కలిపితే 180 రావాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ 180 కాబట్టి. ఒకసారి 2 యాంగిల్స్ ఇస్తాడు, యాంగిల్ ఏ ఇస్తాడు, యాంగిల్ ఏ ఇస్ 50, యాంగిల్ బి ఈస్ 100, వాట్ ఈస్ ఏబిసి ఇవ్వడు, అప్పుడు డిఎఫ్ ఇస్తాడు. సో 180 రావాలి, గుర్తుపెట్టుకోండి. 180, 100 plus 50, 150, so makes F as 30. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ 50 అయితే, సో 2 angles should be equal to 130 because 130 plus 50 is 180. Correct option is D. Range of first 10 natural numbers. Range అంటే మనకు ఫార్ములా ఉంది స్టూడెంట్స్, maximum value minus minimum value, bigger number minus smaller number. So 10 natural numbers ఏంటి, 1, 2, 3 so on till 10. So these are the 10 natural numbers. ఇందులో పెద్ద వాల్యూ రేంజ్ కనుక్కోమన్నాడు కాబట్టి బిగ్గర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి స్మాలర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి అన్ని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 10 minus 1 is 9 which is range. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి 13th క్వశ్చన్ కంటే, ఆప్షన్ సి 9. The sum of 15 observation is 420. Find mean. So mean formula is sum of observations by number of observations. So sum of observation కలిపితే ఎంత వచ్చింది, 420. Number of observation, ఎన్ని observations ఇచ్చాడు, 15. 420 divided by 15 ఎంత, 15 ones are 15 twos are 30, 12, 15 eights are 120. So correct option ఏంటి అంటే 14th question కి 28, option A. In assured mean method, the deviation di is xi minus a. So you have to remember this students, xi minus a. If you double the largest value in data, the median of the data will become unchanged. Change our students, ఎందుకంటే మీడియన్ కి వాల్యూస్ తో సంబంధం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తో సంబంధం కాబట్టి వాల్యూ విల్ నాట్ చేంజ్. సో నో చేంజ్ ఇన్ ద డేటా. 20th క్వశ్చన్, secant 60 plus sin 30 plus cos 60. సో secant 60 వాల్యూ ఎంత మనకు తెలుసుకోవాలి స్టూడెంట్స్. secant 60 is nothing but 2 plus sin 30 value is nothing but 1/2. cos 60 is also 1/2. సో ఇక్కడ 1/2, 1/2, half plus half is 1. So 2 plus 1 is 3. Correct option for this question is option 3. In triangle ABC, angle A is to B is to C is 1 is to 2 is to 3. Then find the angle of sin B. So 1 is to 2 is to 3 ఉంది కాబట్టి, so 1 plus 2 is 3 plus 3 is 6x should be equal to 180. ఎందుకంటే sum of angles in a triangle is 180. X is equal to 180 by 6 which is 30. So first angle will be 30. Second angle will be 2 into 30 which is 60. Third angle will be 3 into 30 which is 90. So this is the ratio. సో మనకు కావాల్సింది sin B. సో B 60 వచ్చింది కాబట్టి సెకండ్ యాంగిల్. సో sin 60 వాల్యూ ఎంత, sin 60 వాల్యూ ఇస్ √3/2. One has to by heart the trigonometric table students. So correct option for 18th question is √3/2. If secant theta minus tan theta is 1/8, then secant theta plus tan theta is equal to 8. సో రెసిప్రోకల్ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ సింబల్ చేంజ్ అవుతే ఇది 1/8 ఓన్లీ 8/1 అవుతుందా, 8. ఇక్కడ 1/2 ఉంటే 2 ఉంటుంది. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. 20th క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ అండ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ యాంగిల్ బి యాంగిల్ కంటే చిన్నది ఆర్ ఈక్వల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ. సో ఏ సి డి ఆర్ ట్రూ బట్ బి ఈజ్ నాట్ ట్రూ బికాస్, సో రీజన్ ఏంటంటే cos 0లో వాల్యూ విల్ బి బిగ్గర్ 1, cos 0 1, cos 90 0 అవుతుంది కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి.